పెద్దమ్మాయి 6th, సెకండ్ అమ్మాయి 7th. మరి ఇక్కడ మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, బాగా చెప్తున్నాము, మంచి స్టాక్ ఉంది. ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా అవుతుంది. ఈ సంవత్సరం మా స్కూల్లోనే జాయిన్ చేయండి. చూడు ఒక్క 10 రోజులు చూడు మా స్కూల్ వేసి డిఫరెన్స్ అనిపిస్తే ఉంచు, లేకుంటే పాత స్కూల్ ఓకేనా. 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వేయండి. మంచి చదువు వస్తుంది, మంచి చదువు వస్తుంది, తెలివి వస్తుంది, జనరల్ నాలెడ్జ్ మంచిగా వస్తుంది, సొంతంగా రాయగలుగుతారు, చదవగలుగుతారు, రూల్స్ అర్థం చేసుకోగలుగుతారు. అక్కడ ఏంటో బట్టి 20,000 ఉంటుంది సార్ సంవత్సరానికి. 6th అంటే అంతే. ఇద్దరికి ఒకేసారి ప్యాకేజ్ రాగా మాట్లాడు. ఎందుకంటే ఆఫ్టర్ 10th తర్వాత చిన్న పిల్లలు పోవాలి రావాలి ఎట్లా ఆ తర్వాత కాలేజ్ ఇంజనీరింగ్ జమ చేసుకొని మంచి కాలేజ్ కష్టపడి అక్కడ వెళ్తున్నారు కదా. స్టడీ బాగానే ఉంది వచ్చి అదే మేడం అన్నట్టు ఒక 15 రోజులు 20 రోజులు చూడండి పంపించండి. ప్రైవేట్ స్కూల్ చేసినట్టు కొంత ముందే బుక్స్ కొనమని ఫీజు కట్టమని అట్లా చేస్తారు. మరి అట్లా చేయకుండా ముందు జాగ్రత్త మేము ముందే వచ్చి చెప్పిపోతున్నాం. చూడండి ఇప్పుడు మా పిల్లల్ని కూడా చూడండి, ముందు ఎట్లు ఇప్పుడు ఎట్లు. ప్రైవేట్ పిల్లల కంటే మా ఇప్పుడు మేడం కూడా ప్రైవేట్ తీసుకొస్తామని ఇలాంటివి కూడా ఇప్పించింది. నేనే సొంతంగా ఇచ్చిన. సీసీ కెమెరాలు ఉన్నాయి, కరెంట్ బిల్ ఉంది. స్టడీ మంచి చెప్తే వస్తూనే ఉంటారు కదా మేడం. ఒకసారి వచ్చి చూడండి, మీరు వస్తుంటే తెలుస్తుంటది. అందుకనే రేపు మండే కాదనుకోని పోకండి, ఒకసారి పరీక్షించండి. సోమవారం రోజు మంచి ప్రోగ్రామ్ పెట్టిన అందరూ అటెండ్. ఫేర్వెల్ పార్టీ ఉంది 10th లో కూడా డాన్స్ ప్రోగ్రామ్స్, స్పీచ్లు పెట్టిన పిల్లల టాలెంట్ తెలుస్తుంది. నేనే మాకు ఒక తెలుగు సార్ వచ్చి మంచి నేర్పిస్తుంది. పాటలు, పద్యాలు, పాటలు, డ్రామాలు, నాటికలు, డాన్సులు అన్ని కోకరికులర్ యాక్టివిటీస్ చాలా బాగా చేపిస్తున్నాం. మనం మంచి పెట్టినాం. అందరు డిస్టిక్ లో కూడా ఎవరు పెట్టారు, అంత పెద్ద సైన్స్ ఫేర్ పెట్టి లంచ్ అరేంజ్ చేసి అన్ని స్కూల్లో పెడుతున్నాం. సెల్ఫ్ గవర్నమెంట్ ఏమంటారు వాళ్ళు, మంచిగా ఉంది అంటారా లేదంటారా? ఎట్లా నక్షిత ఇంట్లో అందరూ బాగా చెప్తుంది. వస్తారు కదమ్మా, పంపించండి. 7th రోజు 8 గంటలకి